మౌన పోరాటం మౌన పోరాటం. విశాలాక్షి, మామ్, విశాలాక్షి, మామ్. ఇక్కడ మీ మమ్మీ లేదమ్మా. రూమ్ లో ఉందేమో చూద్దాం, పద. పద. ఓకే డాడ్. విశాలాక్షి, విశాలాక్షి. మామ్, ఎక్కడున్నావు? డాడ్, మామ్ ఇక్కడ కూడా లేదు. ఒకసారి ఫోన్ చేయండి. చెప్పు మహేంద్ర. విశాలాక్షి, నీతో డైరెక్ట్ గా ఒక హ్యాపీయెస్ట్ మ్యాటర్ షేర్ చేసుకుందామని ఇంటికి వస్తే నువ్వెక్కడికి వెళ్ళావు? వీళ్ల వాయిస్లు చాలా హ్యాపీగా ఉన్నాయి. అంటే ఏదో జరిగింది. నేను డాక్టర్ అపాయింట్మెంట్ ఉండి బయలుదేరాను. అయినా ఏం జరిగింది? ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? ఎంత పెద్ద నేరస్తుడైనా ఓ చిన్న మిస్టేక్ చేస్తాడని పోలీసులు అంటారు కదా. దుర్గ కూడా ఒక చిన్న మిస్టేక్ చేసింది. ఆ మిస్టేకే దుర్గని పట్టివ్వబోతోంది. ఎస్ మామ్, దుర్గ నేరం చేసిందని ప్రూవ్ చేయగలిగే వెపన్ మన చేతికి దొరికింది. నేను మిస్టేక్ చేశానా? ఏం చేశాను? దుర్గ ఏం చేసిందో తెలుసా? అబ్బా డాడ్, ఫోన్లో ఎందుకు? మామ్ ఇంటికి వస్తుంది కదా, డైరెక్ట్ గా చెప్తేనే కిక్ ఉంటుంది. మామ్, నువ్వు ఫాస్ట్ గా వచ్చేసాయి. ఈ లోపు దుర్గను పట్టించడానికి ఎలా ప్లాన్ చేయాలో నేను డాడీ ఆలోచిస్తాం. కమ్ ఫాస్ట్. ఓకే బేబీ. వీళ్ళకేదో తెలిసిందనుకుంటా. ఏంటది? విశాలక్షేమో బయట ఉంది. వీళ్ళకేం తెలిసిందో వెంటనే తెలుసుకోవాలి. నేనేం తప్పు చేశానో తెలుసుకోవాలి. నేనొకటే చెప్పు విశాలాక్షి ఫోన్లో పెట్టాను. అసలు ఇంకో చెప్పు మహేంద్ర ఫోన్లో కూడా పెట్టుంటే ఈ పాటికి మహేంద్ర రుద్రకి తెలిసిన మ్యాటర్ ఏంటో నాకు తెలిసిపోయి ఉండేది. నేను నా తప్పుని ఫాస్ట్గా దిద్దుకునే అవకాశం వచ్చుండేది. ఏం వినపడ్డం లేదు. వీళ్ళెక్కడికి వెళ్ళారు? ఏదో తెలిసింది అంటున్నారు. ఏంటది? రాముడు, వాళ్ళకేం తెలిసిందో? నేనేదో మిస్టేక్ చేశాను అంటున్నారు. ఏంటది? నువ్వు తప్పు చేయలేదు, మంచే చేశావు. నేరం వాళ్ళు చేశారు. ఏంటి? అయ్యో, ఏంటి రాముడు ఇది? నన్ను దేవతతో పోలిస్తావేంటి? ఇప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటో తెలుసుకోవాలి. మహేంద్ర రుద్రలు ప్లాన్ మాట్లాడుకుంటున్నారు. నేను వెళ్ళి అదైనా విని తెలుసుకోవాలి. ఇప్పుడే వస్తాను రాముడు. డోర్ ఎందుకు క్లోజ్ చేసావు రుద్రా? డాడ్, మన ప్లాన్ ఏంటో ఈ ఇంట్లో ఏ ఒక్కరికి తెలియకూడదు. అందరూ ఆ దుర్గకి సపోర్ట్ చేసేవాళ్ళే. ఏ మాత్రం చిన్న మ్యాటర్ తెలిసినా వెళ్ళి దుర్గ దగ్గరే ఊదేస్తారు. అవును, కరెక్టే. ఇప్పుడు చెప్పు డాడీ, ఏం చేద్దాం? One minute, Dad. 1 minute.
ఏంటమ్మా మ్యూజిక్ ఎందుకు పెట్టావు? డాడ్, మ్యూజిక్ మనకు కాదు. బయట నుంచి ఎవరైనా నడుస్తూ ఉన్నా, సత్య కాని గోదావరి కాని మన రూమ్కి ఏదైనా పనుందని వచ్చినా వాళ్ళకి మన మాటలు కొంచెం కూడా వినపడకూడదు. అందుకే ఆ మ్యూజిక్. ఓ కరెక్ట్. ఇప్పుడు చెప్పు డాడ్. రుద్ర చాలా స్మార్ట్ గా థింక్ చేసింది. వాళ్ళ ప్లాన్ గురించి ఎవరో వినకూడదని మ్యూజిక్ పెట్టింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా వినాలి వీళ్ళ ప్లాన్? అసలు వీళ్ళకి తెలిసిన ప్లాన్ ఏంటి? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం ప్లాన్ చేయబోతున్నారు? అసలు ప్రాబ్లం ఎక్కడ జరిగింది? నేను చేసిన మిస్టేక్ ఏంటి? ఉఫ్. ఒకసారి అంతా క్లియర్గా ఆలోచించాలి. దుర్గా, ఫోకస్ చేయి. వాళ్ళంతా కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఏదో పెద్ద మ్యాటర్ అయి ఉంటుంది. అదేంటి? అయ్యో కళ్యాణ్ రాముడు, ఏమైంది? ఏమైంది? చెప్తా. మహేంద్ర వాళ్ళు ఫోన్ హాల్లో మర్చిపోయి లోపలికి వెళ్ళిపోయారు. లోపలేదో మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగిందో వాళ్ళకేం తెలిసిందో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడక్కడ జానకుంది. అక్కడేమైనా చేశానా లేక ఆఫీస్లో ఏమైనా చేశానా? ఎక్కడ జరిగింది మిస్టేకు? ఇప్పుడు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. విశాలాక్షి ఫోన్ చేస్తేనో విశాలాక్షి ఇంటికొస్తేనే మనకి వాళ్ళ ప్లాన్ ఏంటో తెలిసేది. వాళ్ళు ఏం చేస్తారో ఏమో. ఇప్పుడెలా ప్లాన్ తెలుసుకోవాలి?